హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకర్ అలాగే జగపతి బాబు గారు నటించిన ద ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఇంకా తనకు చూద్దాము. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో విజయ్ దేవరకొండ తన ఒక ఇంజనీర్ ఆర్కిటెక్టింగ్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని అలాగే తన ఇద్దరు అన్నల్ని, ఒక అన్న ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటాడు, ఇంకొక అన్న మద్యానికి తాగుడుకు బానిస అయిపోయి ఉంటాడు. ఒకనొక సిచ్యువేషన్లో అదే బానిసగా బతుకుతూ ఉంటాడు. అలాగే తన వదిలిని, అమ్మమ్మని అందరినీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటాడు. కానీ తన ఇంటికి అప్పుడు ఒక సాదాసీదాగా బతుకుతున్న టైంలో తన ఇంటికి ఒక అమ్మాయి పెయిన్ గెస్ట్ కంటే వాళ్ళ ఇంటికి పెంట్ హౌస్లో బాడెక్కి దిగుతుంది. ఆ దిగిన తర్వాత ఆ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీతో కలవడం, తర్వాత ఈ ఫస్ట్లో కోప్పడడం అన్నీ జరిగిన తర్వాత ఒకానొక టైంలో వాళ్ళ ఫ్యామిలీతో బాగా కనెక్షన్ పెరిగిపోయి, తనతో కూడా బాగా కనెక్షన్ పెరిగిపోయి వాళ్ళిద్దరూ ప్రేమించుకునే సిచ్యువేషన్ వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది, ఒకానొక సిచ్యువేషన్లో తను వచ్చింది తన ఫ్యామిలీ అంటే ఫస్ట్ తన కోసం కాదు, తన లవ్ కోసం కాదు, తన ఫ్యామిలీ కోసం కాదని తెలిసిన తర్వాత తను చీట్ చేసింది అనే దానికి తనను వదులుకునే సిచ్యువేషన్ వస్తుంది. అది అసలు ఎందుకు వదులుకున్నాడు, ఆ అమ్మాయి వచ్చిన గల కారణం ఏంది అనేది మనకు మిగతా స్టోరీ. ఇది ఎక్కువ చూడడానికి మనకు ఎలా ఉంటుందంటే, గీతా గోవిందంలో ఏ విధంగా అయితే ఫస్ట్ హాఫ్లో అంతా మేడం 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 అని తిరుగుతూ ఉంటాడో, సెకండ్ హాఫ్లో ఆ విధంగా ఫ్యామిలీ టైప్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ దానికి దీనికి ఏం పోలికేం లేదు, కాకపోతే ఆ కోవలో ఉంటుంది. ఒక యాక్షన్ మూవీ అంటే హాలీవుడ్లో జాన్ విక్ కోవా, లేదంటే మంకీ మ్యాన్ కోవా అని చూపిస్తారు కదా, ఆ టైప్లో మూవీ అయితే చాలా బాగుంది. మరీ బాగుందని చెప్పలేను, కానీ మరీ బాగలేదు అని చెప్పలేను, బాగుంది. ఫ్యామిలీ మూవీ అందరూ చూడొచ్చు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. ఇంతో రవిబాబు గారిని జస్ట్ ఒక ఫైట్కి ఇంట్రడ్యూస్ చేశారే కానీ ఆయన సరిగ్గా వాడుకోలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన పెట్టి ఇంకా 2-3 ఫైట్లు కూడా చేయించవచ్చు, అంటే ఫ్యామిలీకి రిలేటెడ్గానే, మరీ నాన్సెన్స్గా కాకుండా ఫ్యామిలీకి రిలేటెడ్గానే ఇంకా 2-3 ఫైట్లు అయినా చేయించవచ్చు, కానీ చేపిలేదు. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంది, కానీ అదే పెద్దగా ఎక్కువ అనిపించదు, ఏదో కొట్టుకుంటూ పోతున్నాడు అనిపించాలంటది. వాళ్ళ బామ్మ క్యారెక్టర్ చేసిన చాలా బాగుంది. ఆమె చెప్పే మాటలు, మృణాల్ ఠాకర్తో వాళ్ళ మధ్య వచ్చే కామెడీ అన్ని సన్నివేశాలు. ఇంకొచ్చేసి మ్యూజిక్ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ కొన్ని ఆడాడ పర్వాలేదు అనిపిస్తుంది. మరీ అంత నోటెడ్ అయ్యేంత సాంగ్ అయితే ఏం కాదు, బాగుంది, పర్వాలేదు. ఇంకొచ్చేసి విజయ్ దేవరకొండ గురించి క్యారెక్టర్ పరంగా పర్వాలేదు, బాగానే చేశాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు, అంటే తను ఆల్రెడీ బ్రతికిన లైఫ్ రీల్ మీద చూపించాడు అంతే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు తను ఏ విధంగా సర్దుకుంటూ తన కుటుంబాల్లో ఇబ్బందులు పెడుతూ అన్నీ బతికిన అతను సినిమా స్టార్ అయిన తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఎంతగా చేశాడు, తన ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే ఎంతవరకైనా నిలబడతాడనేది బాగా క్లారిటీగా చూపించాడు. దీంతో మరి ఓవర్ యాక్షన్ అంటూ ఏం లేదు, బాగుంది. వెన్నెల కిషోర్ గారు కొన్ని సెకండ్ హాఫ్లో వస్తాడు, బాగుంది. కానీ నాకు మెయిన్ మైనస్ అంటే మృణాల్ ఠాకర్ని ఈ మూవీలో ఎక్కువ తనకు స్కోప్ ఇవ్వలేదు. దాన్ని ఒక క్యారెక్టర్ని చూపించినట్టు సైలెంట్గా స్టాచ్యూ చూపించినట్టు చూపిస్తూ వెళ్తాడు. తనకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అంటే మెయిన్ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, కానీ తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు, సైలెంట్గా ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ తనకి లేవు. కొన్ని డైలాగుల్లో పర్వాలేదు, బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఏం వల్గర్ సీన్స్ లేవు, బహుశా 2 కీస్లే ఉన్నాయి అంతే. క్లైమాక్స్లో ఒకటి, ఇంటర్వెల్లో టైంలో ఒకటి, బాగుంది. ఫ్యామిలీ అందరితో చూడొచ్చు. ఉగాదికి సెలవులు, రంజాన్కి సెలవులు వస్తున్నాయి కాబట్టి వీలైతే అందరూ ఒకసారి చూడండి ఈ ఫ్యామిలీ స్టార్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.